Dear friends and followers, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 2026వ సంవత్సరానికి సంబంధించి ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉన్నది. అయితే మొదటి విభాగంలో శిశు వికాసం అధ్యాపనం 30 మార్కులకు ఉంటుంది. దాని తర్వాత తెలుగు లాంగ్వేజ్ 30 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరో 30 మార్కులకి ఉంటుంది. దాని తర్వాత మీ కంటెంట్, మెథడాలజీ ఇవి ఉంటాయి. అయితే ఈ 30 మార్కులకి ఉన్నటువంటి తెలుగు కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కంటెంట్ ఇక్కడ మీకు ఇస్తున్నాను. దీన్ని వినియోగించుకోండి. ఇక్కడ సాధన బిట్లు అంటే ప్రాక్టీస్ రూపంలో మీకు ఇస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఈ వీడియోలో ప్రత్యక్ష దైవాలు అన్న పాఠం నుంచి 10వ తరగతి తెలుగు వాచకం 10వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళం ఏదైతే ఉందో ఈ 10వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళం నుంచి ఇక్కడ మనం మొదటి పాఠంని తీసుకున్నాం. ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి ఈ ఫస్ట్ లెసన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యక్ష దైవాల నుంచి ఇప్పుడు మనం కొనసాగిస్తున్నాం. ప్రత్యక్ష దైవాలు చూడండి. బిట్ నెంబర్ 1 మొదటి బిట్టు. క్రింది వాటిలో ఎర్రన బిరుదులేవి? క్రింది వాటిలో ఎర్రన గారి బిరుదులేవి? కవి సార్వభౌముడు, ఉభయ కవిమిత్రుడు, ఆదికవి వాగను శాసనుడు, కవి బ్రహ్మ, ప్రౌఢకవి, శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. వీటిలో ఎర్రన గారి బిరుదులేవి? ఈ బిట్టు మనకి ఏపీ టెట్లో వచ్చిందంటే సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు ఇవి ఎర్రన గారి బిరుదులు. ఎర్రన గారి బిరుదులు శంభుదాసుడు మరియు ప్రబంధ పరమేశ్వరుడు. లేదా బిట్టు ఇలా కూడా రావచ్చు, శంభుదాసుడు అనే బిరుదు ఎవరికి ఉంది అని బిట్ అనేది రావచ్చు. క్రింది వారిలో శంభుదాసుడిని గుర్తించండి అని బిట్ అనేది రావచ్చు. క్రింది వారిలో శంభుదాసుడిని గుర్తించండి అంటే ఎర్రన అని గుర్తించాలి. లేదా ప్రబంధ పరమేశ్వరుడు అన్న బిరుదు కలిగి ఉన్నవారు ఎవరు అని బిట్టు వస్తే ఎర్రన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన గారి బిరుదులు. ఇకపోతే ఎర్రన గారి జన్మస్థలం క్రింది వాటిలో ఏది? ఎర్రన గారి జన్మస్థలం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 విక్రమసింహపురి, ఆప్షన్ 2 అద్దంకి, ఆప్షన్ 3 గుడ్లూరు, ఆప్షన్ 4 కొండవీడు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మీకు ఎర్రన గారి జన్మస్థలం మీద బిట్ అడిగితే ఒక సరైన జవాబు ఉండి ఆప్షన్స్ ఇంకేమైనా ఇవ్వచ్చు. సో ఆప్షన్స్ మీకు అందరూ తెలిసిన విషయమే. సో ఇక్కడ ఎర్రన గారి జన్మస్థలం ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 3 నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు ఎర్రన గారి జన్మస్థలం. ఈ నెల్లూరు ప్రాంతంని అప్పట్లో పాకనాడు అని చెప్పి అన్నారు. పాకనాడు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. పాకనాడు అని పిలువబడినటువంటి నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు ఎర్రన గారి జన్మస్థలం. మూడవ బిట్టు, ఎర్రన గారి తల్లిదండ్రులు ఎవరు? ఎర్రన గారి తల్లిదండ్రులు ఎవరు? పోతమ్మ సూరనలు, లక్కమాంబ సూరనలు, అచ్చమాంబ సూరనలు, విమలమ్మ సూరనలు. ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనది? ఇదే బిట్టు ఏపీ టెట్లో వస్తే సరైన జవాబుగా ఆప్షన్ 1 పోతమ్మ మరియు సూరన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎర్రన గారి తల్లి పేరు పోతమ్మ, ఎర్రన గారి నాన్నగారి పేరు సూరన. పోతమ్మ, సూరన దంపతులకు ఎర్రన గారు జన్మించారు. ఇకపోతే బిట్ నెంబర్ 4, 4వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4 క్రింది వాటిలో ఎర్రన గారి రచన కానిది ఏది?
ఎర్రన గారి రచనలు ఏవో తెలిస్తే ఎర్రన గారి రచన కానిది మనం గుర్తించగలం. క్రింది వాటిలో ఎర్రన గారి రచన కానిది ఏది? ఇక్కడ రామాయణం ఎర్రన గారు రచించారు, హరివంశం ఎర్రన గారు రచించారు, నృసింహ పురాణం ఎర్రన గారు రచించారు. ఈ మూడు కూడా ఎర్రన గారు రచించారు. మరి ఎర్రన గారి రచన కానిది నిర్వచనోత్తర రామాయణం. ఇది ఎర్రన గారి రచన కాదు. సో ఎర్రన గారి రచన కానిది అడిగాం కాబట్టి, ఎర్రన గారి రచన కానిది అడిగాం కాబట్టి నిర్వచనోత్తర రామాయణంని తిక్కన గారు రచించారు కాబట్టి ఇది సరైనటువంటి జవాబుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే బిట్ నెంబర్ 5, 5వ బిట్ని మనం చూస్తున్నాం. ప్రత్యక్ష దైవాలు పాఠం ఎక్కడి నుంచి స్వీకరింపబడింది? ప్రత్యక్ష దైవాలు పాఠం ఎక్కడి నుంచి స్వీకరింపబడింది? మహాభారతం అరణ్య పర్వశేషం ప్రథమాశ్వాసం నుంచి, మహాభారతం అరణ్య పర్వశేషం ద్వితీయ శ్వాసం నుంచి, మహాభారతం అరణ్య పర్వశేషం తృతీయ శ్వాసం నుంచి, మహాభారతం అరణ్య పర్వశేషం పంచమ శ్వాసం నుంచి. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4, మహాభారతంలోని ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషంలోని పంచమాశ్వాసం నుంచి ప్రత్యక్ష దైవాలు అన్న పాఠంని తీసుకోవడం జరిగింది. ఇది ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. అంటే ఇక్కడ మీరు ఈ వీడియో ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కేవలం జవాబులు మాత్రమే. మిగిలిన ఆప్షన్స్ మీకు అనవసరం. మీకు మైండ్లో అంటే అలాగా సేవ్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే ప్రశ్న మరియు దాని జవాబు, ప్రశ్న మరియు దాని జవాబు, అవి మాత్రమే సేవ్ చేసుకోండి. మిగిలినవి పక్కన పెట్టేయండి. ఇతిహాసాలు వీటితో కూడి ఉంటాయి. 6వ బిట్టు, ఇతిహాసాలు వీటితో కూడి ఉంటాయి. చతుర్విధ పురుషార్థములు, పూర్వ వృత్తాంత కథలు, ఉపదేశాలు. పైవన్నీ సరైనవే. పైవన్నీ చతుర్విధ పురుషార్థములు, ధర్మార్థ కామ మోక్షములు అనేటటువంటి చతుర్విధ పురుషార్థములు, పూర్వ వృత్తాంత కథలు, ఉపదేశాలు, వీటన్నిటిని కూడా ఇతిహాసాలు కూడి ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 7వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7, ఇతిహాసంకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఇక్కడ 6వ బిట్ చూడండి, ఎంత ఈజీగా బిట్టు ఇవ్వడు. టెట్ ఎగ్జామ్లో ఎంత ఈజీగా బిట్ అనేది ఇవ్వడు. కాకపోతే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇతిహాసాలలో చతుర్విధ పురుషార్థములు ఉంటాయి, ఉపదేశాలు ఉంటాయి, పూర్వ వృత్తాంత కథలు ఉంటాయి. ఈ 3 అంశాలు ఉంటాయి అన్న విషయం గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. బిట్టు ఇలా కూడా రావచ్చు, చతుర్విధ పురుషార్థములు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలు, వీటితో కూడిన సాహిత్య ప్రక్రియ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఇతిహాసం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా ఇతిహాసంలో ఇది మాత్రమే ఉంటుంది, లేకపోతే ఇతిహాసంలో ఇది ఉండదు, ఈ విధంగా బిట్ అనేది రావచ్చు. సాధారణంగా అంటే చతుర్విధ పురుషార్థములు, పూర్వ వృత్తాంత కథలు, ఉపదేశాలు, వీటిని కలిగి ఉన్న సాహిత్య ప్రక్రియ ఏది అని బిట్ అడిగితే అడగొచ్చు. ఈ విధంగా అడగడానికి స్కోప్ అనేది ఉంది. కాబట్టి ఈ 3 అంశాలను కలిగి ఉన్నవి ఇతిహాసాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 7వ బిట్టు, ఇతిహాసంకు సంబంధించి సరైన అంశంని గుర్తించండి. ఇక్కడ పైవన్నీ అనేది సరైన జవాబు. అయితే ఎంత ఈజీగా ఇక్కడ ప్రశ్న అనేది అడగడు, కాస్త ప్రశ్న అనేది క్లిష్టంగా ఇస్తాడు. ఇక్కడ మీరు జవాబులు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ప్రశ్న ఎలాగైనా తిప్పి తిప్పి అడగొచ్చు. కాబట్టి ఇక్కడ జవాబు ఏముందో అది బాగా గుర్తుపెట్టుకోండి. మిగిలిన 3 పాయింట్లలో ఏమున్నాయి అవి చూద్దాం. ఇతిహాసము అంటే అర్థం ఎలా జరిగింది అని అర్థం. ఇతిహాసము అంటే ఎలా జరిగింది అని అర్థం. ఇతిహాసాల్లో కథా కథనానికి ప్రాధాన్యం అనేది ఉంటుంది. కథాకథనం. కథాకథనం ఏంటండి? కథని చెప్పే విధానంని కథనం అంటాం. అంటే కథని అంటే ఒక కథని ఏ విధంగా కవి ముందుకు నడిపిస్తున్నాడో దానిని కథనం అని చెప్పి అంటాం. సో కథాకథనానికి ఇతిహాసంలో ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఇకపోతే ఇతిహాసాలు గ్రంథ రూపంలోకి రాకముందు ఆశు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు అనేవి తర్వాత అంటే ఎప్పుడైతే ముద్రణ యంత్రం అంటే ప్రింటింగ్ మిషన్ అనేది ఎప్పుడైతే కనిపెట్టారో జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రమే కనిపెట్టడం జరిగింది. దాన్నే ప్రింటింగ్ మిషన్ అని చెప్పి అంటాం.
జాన్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ని కనిపెట్టిన తర్వాత ఇవి గ్రంథ రూపంలోకి వచ్చాయి ఇతిహాసాలు. మరి అంతకుముందు ఇతిహాసాలు అనేవి ఆశు రూపంలో ఉండేవి. ఆశు రూపం అంటే మాటల రూపంలో, జనాలు కథల రూపంలోనూ నాటకాల రూపంలోనూ అంటే నోటి ద్వారా చెప్పుకునేవారు. దీనిని ఆశు రూపం అని చెప్పి అంటారు. కాబట్టి ఈ 3 పాయింట్లు. ఇతిహాసం అంటే అర్థం ఏమిటి? ఇలా జరిగింది అని అర్థం. బిట్ అనేది మీకు డైరెక్ట్గా రావచ్చు. ఇతిహాసం అంటే అర్థం ఏమిటి అని బిట్టు వస్తే ఇలా జరిగింది అని అర్థం. ఇతిహాసాల్లో దేనికి ప్రాధాన్యం ఉంటుంది అని బిట్ అడిగితే కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. లేదా కథా కథనానికి ప్రాధాన్యం ఇచ్చే సాహిత్య ప్రక్రియ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఇతిహాసము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇతిహాసాలు గ్రంథ రూపంలోకి రాకముందు ఆశు రూపంలో ఉండేవి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే బిట్ నెంబర్ 8, 8వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒక కాలంలో ఒక రాజవంశానికో లేదా ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహత్ రచనను ఏమంటారు? ఒక కాలంలో బిట్ అనేది రావచ్చు. ఒక కాలంలో ఒక రాజవంశానికి కానీ ఒక జాతికి కానీ సంబంధించిన చారిత్రక అంశం గల బృహత్ రచనను ఏమంటారు? జవాబు ఆప్షన్ 3 ఇతిహాసం అని చెప్పి పేర్కొంటారు. ఇకపోతే 9వ బిట్టు కౌశికుడు మరియు ధర్మవ్యాధుడు పాత్రలు ఉన్నటువంటి పాఠం క్రింది వాటిలో ఏది? ఎలాగైనా బిట్టు అడగొచ్చు, లేదా బిట్టు ఇంకొక రూపంలో కూడా అడగొచ్చు. గతంలో ఎలాగడిగాడు, ఇంతకుముందు టెట్లలో ఎలాగడిగాడు బిట్లు అంటే ఒకవైపు పాత్రలు ఇచ్చి ఇంకొక వైపు పాఠ్యాంశాలు ఇచ్చి ఏ పాత్రలు ఏ పాఠంలో ఉన్నాయో జతపరచండి అని చెప్పి అడిగాడు. కాబట్టి బిట్టు ఎలా అడిగినా కూడా జవాబు గుర్తించగలగాలి. కాబట్టి ఇక్కడ కౌశికుడు ధర్మవ్యాధుడు అన్న పాత్రలు ఉన్న పాఠం ప్రత్యక్ష దైవాలు అని జవాబు గుర్తుంచుకోండి. ప్రత్యక్ష దైవాలు పాఠంలో ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి ఈ పాఠంలోని పాత్రలు కౌశికుడు మరియు ధర్మవ్యాధుడు. 9 బిట్లు అయ్యాయి. ఇప్పుడు బిట్ నెంబర్ 10. అరణ్యవాసంలో ఉన్నటువంటి ధర్మరాజుకు కౌశికుని యొక్క కథను చెప్పిన వారు ఎవరు? ఈ కౌశికుడు మరియు ధర్మవ్యాధుడి యొక్క కథని అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకు చెబుతాడు. ఎవరు చెబుతారు? భరద్వాజుడా, విశ్వామిత్రుడా, మార్కండేయుడా, గౌతముడా? ఈ బిట్టు వస్తే ఆప్షన్ 2 మార్కండేయ మహర్షి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మార్కండేయ మహర్షి. ధర్మరాజునికి ధర్మవ్యాధుడు మరియు కౌశికుని యొక్క వృత్తాంతంని కథని మార్కండేయ మహర్షి చెబుతాడు. బిట్ నెంబర్ 11 క్రింది కఠిన పదాలు వాటి అర్థాలలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ ఈజీగా ఇచ్చేసా, పైవన్నీ కూడా సరైనవే అని చెప్పి ఇచ్చేసా. కానీ జవాబు అంటే టెట్లో ఇలా రాదు. ఈ 3 కఠిన పదాలకి ఈ 3 అర్థాలు తెలుసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. అమరులు అంటే మరణం లేని వారు, దేవతలు అని అర్థం. అమరులు అంటే దేవతలు. భూషణం అన్న పదానికి ఆభరణం అని అర్థం. భూషణం అంటే ఆభరణం. వాంఛ అంటే కోరిక. ఈ 3 పదాలకి 3 అర్థాలు తెలుసుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత 12వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 12 క్రింది పర్యాయ పదాలని జతపరచండి. పర్యాయ పదాల మీద బిట్ అనేది ఇవ్వడం జరిగింది. పర్యాయ పదాలు పుత్రుడు అన్న పదానికి పర్యాయ పదాలు. పుత్రుడు జవాబు కొడుకు మరియు కుమారుడు. పుత్రుడు అన్న పదానికి పర్యాయ పదాలు కొడుకు మరియు కుమారుడు. వస్త్రం అన్న పదానికి పర్యాయ పదాలు అంబరము మరియు బట్ట. చక్షువు అన్న పదానికి పర్యాయ పదాలు నయనం మరియు నేత్రం. వహ్ని పదానికి పర్యాయ పదాలు అగ్ని, అనలం. కాబట్టి వీటిని ఈ విధంగా జతపరిచిన తర్వాత వీటిలో సరైన జవాబు ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 3. 1 పుత్రుడు కొడుకు మరియు కుమారుడు. వస్త్రం అంబరము మరియు బట్ట. 2 3 చక్షువు నయనం నేత్రం. దాని తర్వాత 4 వహ్ని అగ్ని, అనలం.
13వ బిట్టు తండ్రి బృహస్పతి అనే నానార్థాలు వచ్చే పదం క్రింది వాటిలో ఏది? తండ్రి బృహస్పతి అనేటటువంటి నానార్థాలు వచ్చే పదం క్రింది వాటిలో ఏది? ఈ బిట్ అడిగితే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు గురువు. గురువు. జూపిటర్ని గురుగ్రహం అని చెప్పి అంటాము. గురువునే బృహస్పతి అని కూడా అంటారు. అలాగే తండ్రి అంటే గురువు అన్న పదానికి నానార్థాలు తండ్రి, బృహస్పతి, అలాగే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అంటే మీరు ఈజీగా గుర్తుపడతారు కాబట్టి అది ఇవ్వలే. ఉపాధ్యాయుడు అని కూడా వస్తుంది నానార్థం. అయితే మీకు తెలిసిందే గురువు అంటే ఉపాధ్యాయుడు అని ఇస్తే అక్కడ ఈజీగా మీరు గుర్తుపెట్టేస్తారు. కాబట్టి తండ్రి బృహస్పతి ఇలాగే ఇవ్వచ్చు. గురువుకి నానార్థాన్ని గుర్తించండి అని ఇచ్చి కింద తండ్రి లేకపోతే బృహస్పతి అడగొచ్చు. కాబట్టి తండ్రి బృహస్పతి అనే నానార్థాలు వచ్చే పదం గురువు. తర్వాత శబ్దార్థము, ధనము అనే నానార్థాలని ఇచ్చే పదం క్రింది వాటిలో ఏది? శబ్దార్థము మరియు ధనము అన్న నానార్థాలను ఇచ్చే పదం అర్థం. అర్థం అన్న పదానికి ధనము అన్న అర్థం వస్తుంది. శబ్దం యొక్క అర్థము అన్న అర్థం కూడా వస్తుంది. శబ్దార్థము, ధనము ఈ రెండు నానార్థాలను ఇచ్చే పదం ఇక్కడ అర్థం. ఇకపోతే 15వ బిట్టు పండితుడు, మనీషి. మనిషి పదండి, మనీషి చంద్రుని యొక్క కుమారుడు. పండితుడు, మనీషి చంద్రుని యొక్క కుమారుడు అనేటటువంటి నానార్థాలని ఇచ్చే పదం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే సరైన జవాబుగా ఆప్షన్ 4 బుధుడు సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే 16వ బిట్టు కులము మరియు వెన్నెముక. కులము, వెన్నెముక దీంతోపాటు పిల్లన గ్రోవి ఫ్లూట్ కూడా వస్తుంది. కులము, వెన్నెముక, పిల్లన గ్రోవి అనే నానార్థాలను ఇచ్చే పదం క్రింది వాటిలో ఏది? వంశమ, హర్మ్యమ, ఫలమ, జనకుడ. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 వంశం. వంశం అన్న పదానికి నానార్థాలు కులము, వెన్నెముక మరియు పిల్లన గ్రోవి అదే ఫ్లూటు. ఈ నానార్థాలు అనేవి వంశం అన్న పదానికి ఉన్నాయి. ఇకపోతే ఉత్పత్త్యర్థములు మరియు వాటి యొక్క పదములు వాటిని జతపరచండి. చూడండి, అన్నింటినీ ఎరిగినవాడు అన్న ఉత్పత్త్యర్థాన్ని ఇచ్చే పదము బుధుడు. అన్నిటినీ ఎరిగినవాడు అంటే అన్ని తెలిసినవాడు పండితుడు, అదే బుధుడు. మరి విశ్వమును ధరించున్నది ధర్మం. విశ్వమును ధరించున్నది అన్న ఉత్పత్త్యర్థం ఇచ్చే పదము ధర్మం. జనని సంతానమునకు అంటే సంతానమును కనేది జనని. సంతానమును కనున్నది జనని. బంగారమును గర్భమునందు కలిగినది వసుధ. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైన జవాబు అవుతుంది. ఉత్పత్త్యర్థాల నుంచి కంపల్సరీగా బిట్ అనేది వస్తుంది, చూసుకోండి. ఏ బిట్టెట్లో ఇవన్నీ కూడా బిట్లు వస్తాయి. నానార్థాలు వస్తాయి, ప్రకృతి వికృతులు వస్తాయి, పర్యాయ పదాలు వస్తాయి, ఉత్పత్త్యర్థాలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. ఇకపోతే ప్రకృతి వికృతులను జతపరచండి. యజ్ఞం అన్న పదానికి యజ్ఞం అనేది ప్రకృతి పదం, దీనికి వికృతి పదం జన్నం. కార్యం అనేది ప్రకృతి పదం, దీనికి వికృతి పదం కర్జం. దృఢం అనేది ప్రకృతి పదం, దీనికి వికృతి పదం దిటవు. పుత్రుడు ప్రకృతి పదం, దీనికి వికృతి పదం బొట్టే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 19వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 19. హర్మ్యము అన్న పదానికి అర్థం ఏమిటి? హర్మ్యము అన్న పదానికి అర్థం ఏమిటి? విజ్ఞానమా, భవనమా, హృదయమా, కార్యమా? జవాబు ఆప్షన్ 2 భవనం సరైనటువంటి జవాబు. కింది వాటిలో గుణసంధిని గుర్తించండి. గుణసంధి. కింది వాటిలో గుణసంధిని గుర్తించండి. నిజంబు ప్లస్ అగు నిజంబగు ఉత్వసంధి. మూలంబు ప్లస్ అయినది మూలంబైనది ఉత్వసంధి. వేల్పులు ప్లస్ అనగా వేల్పులనగా ఉత్వసంధి. సో విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి ఇది గుణసంధి. అది
గుణసంధి ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 21వ బిట్టు క్రింది వాటిలో త్రికసంధి కానిది మరియు యనాదేశ సంధి. క్రింద 3 త్రికసంధులు ఉన్నాయి. త్రికసంధి కాక యనాదేశ సంధి ఒకటి ఉంది, అదేదో గుర్తించండి. ఏ ప్లస్ మహాత్ముడు ఇం మహాత్ముడు త్రికసంధి. ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు త్రికసంధి. ఏ ప్లస్ మెయిన్ ఎం మెయిన్ త్రికసంధి. ఈ 3 త్రికసంధులే. సో జవాబు అభి ప్లస్ అంతరం అభ్యంతరం, ఇది యనాదేశ సంధి. ఆప్షన్ 4 ఇక్కడ జవాబు. యనాదేశ సంధిని గుర్తించమన్నాం, త్రికసంధి కాని దాన్ని గుర్తించమన్నాం, కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. క్రింది వాటిలో రూపక సమాసాన్ని గుర్తించండి. రూపక సమాసం ధర్మపదము, సనాతన ధర్మము, శోకవహ్ని, మానుష దేహం. శోకవహ్ని అనేది రూపక సమాసం. ధర్మపదము ధర్మమైనటువంటి పదము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సనాతన ధర్మము సనాతనమైన ధర్మము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మానుష దేశం దేహం, మనిషి యొక్క దేహం, షష్ఠి తత్పురుష సమాసం. శోకవహ్ని ఒకటే రూపక సమాసం. శోకం అనేది వహ్ని, శోకం అనేది దుఃఖం, రూపక సమాసం. 23వ బిట్టు 1-3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 యంత్రగణాలు, 2-4 పాదాల్లో 5 సూర్యగణాలు వచ్చే పద్యం క్రింది వాటిలో ఏది? 1-3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2-4 పాదాల్లో 5 సూర్యగణాలు వచ్చే పద్యం క్రింది వాటిలో ఏది? ఆటవెలది, తేటగీతి, సీసం, కందపద్యం. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. ఇదే బిట్ అడిగితే జవాబుగా మీరు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 ఆటవెలది సరైనటువంటి జవాబు. 24వ బిట్టు ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. ఈ వాక్యంలోని అలంకారం ఏది అని బిట్ అడిగితే రూపక అలంకారం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దయావర్షం, దయ అనేది వర్షం, దయ అనేది వర్షం, దయావర్షం రూపక అలంకారం. అనుజ్ఞ, అనుజ్ఞ అన్న పదానికి అర్థం ఏమిటి? అపేక్ష అంటే కోరిక, అపేక్ష కాదు. అనుజ్ఞ అంటే ఆనతి మరియు ఆజ్ఞ, ఈ 2 సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ జవాబు. అనుజ్ఞ అంటే ఆనతి మరియు ఆజ్ఞ అని అర్థం. ఇక్కడ 25 బిట్లతో మొదటి పాఠం, ఇక్కడ ప్రత్యక్ష దైవాలు పాఠం పూర్తి చేసుకున్నాం. ఈ ప్రాక్టీస్ బిట్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 25 బిట్లతో మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఓకే, మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాలను బట్టి కామెంట్ బాక్స్లో అందించండి. నెక్స్ట్ తర్వాత వీడియోలో బతుకుగంప పాఠం తీసుకొని బతుకుగంప పాఠం నుంచి బిట్స్ని అందిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.